ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భక్తులకు త్వరితగతిన దర్శనం. తిరుపతి స్థానికులకు ప్రతి నెల తొలి మంగళవారం శ్రీవారి దర్శనం. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కార్తీక దీప కాంతుల్లో మెరిసిన తిరునగరి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక మహాదీపోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రహోమానికి శంకుస్థాపన. విశ్వ సంక్షేమార్థం కొనసాగుతున్న టీటీడీ కార్తీక మాస విశేష క్రతువులు. దేవేరి సమేత శ్రీ వరాహలక్ష్మి నృసింహుని విశేష అనుగ్రహం. సింహాచల క్షేత్రంలో వైభవంగా తిరువీధి ఉత్సవం. కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ ఘట్టానికి ఉత్సవ వేదిక. సిరుల తల్లి ఉత్సవాలతో భక్తులకు మనోల్లాసాన్ని పంచే పుష్కరిణి. పద్మనయని పద్మావతి దేవి ఆవిర్భవించిన పద్మ సరోవరం ప్రత్యేక కథనం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అన్యమతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి
గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టిటిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దెర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం సాయంత్రం 2025వ సంవత్సరం టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి సభ్యులు సుచిత్ర ఎల్ల, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయం హరహర మహాదేవ స్మరణలతో పులకిస్తోంది. తిరుపతిలో విశిష్ట శైవాలయంగా వినితికెక్కిన తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమక్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. సకల జనుల సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువులు డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈరోజు రుద్రహోమానికి శంకుస్థాపన, అంకురార్పణ చేశారు. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు రుద్రహోమం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం సాయం సంధ్యవేళ అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో
శ్రీ కపిలేశ్వర స్వామివారిని ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన నిర్వహించారు. ఆపై నివేదన సమర్పించి విశేష దీపారాధన, హారతులు అందజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో సోమవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. భక్తులు విశేషంగా పాల్గొని దీపారాధనలతో కనులారా శ్రీ మహాలక్ష్మిని సేవించారు. దీపం పరమాత్మ స్వరూపం. దీపకాంతి సాక్షాత్తు దైవాంశగా భావిస్తాం. ఎక్కడ నిత్య దీపారాధన జరుగుతుందో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదని చెబుతారు. అందుకే దైవిక సంబంధమైన కార్యక్రమాలను దీపారాధనతో ప్రారంభించడం సనాతన ధర్మం. హిందూ సంస్కృతికి, ధర్మ పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసంలో కార్తీక మహాదీపోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన కార్తీక మాసంలో దీపారాధన విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం 3వ సోమవారం రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానం అరుణ కాంతుల్లో తేజోవంతంగా ప్రకాశించింది. మంగళకర వేదధ్వని, లక్ష్మీ స్వరూప దీపకాంతి, మహాత్ముల ధార్మిక ప్రవచనములు, పెద్దల ఆశీసులు, సామూహిక సంకల్ప మంత్రంతో భక్తుల భక్తిభావ దీపారాధనతో తిరునగరి ఆధ్యాత్మిక వెలుగుల్లో ప్రకాశించింది. కార్తీక మహాదీపోత్సవంలో భాగంగా పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో ప్రధాన వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. వేదికపై శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి ఓవైపు, మరోవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ దీపోత్సవ ప్రాధాన్యం ఏమిటి అని అంటే, దీపం తమస్సును పోగొడుతుంది, చీకట్లను పోగొడుతుంది, బాధలను పోగొడుతుంది, కష్టాలు పోగొడుతుంది. అందుకే మనకు 2019 ప్రాంతంలో కరోనా వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి చేత దేశమంతా దీపోత్సవం చేయించారు. దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగిస్తే వ్యాధులు పోతవి అని అన్నారు. దీపానికి శక్తి ఉన్నది కనుక ఆ దీప ప్రభావం అనేటువంటిది అసామాన్యమైనటువంటిది. విశేషించి కార్తీక మాసంలో దీపాలు గనక వెలిగించేటట్లయితే తమ ఇష్టదేవతలు స్మరిస్తూ వాళ్ళు ఆ దేవత యొక్క అనుగ్రహానికి పాత్రులై తర్వాత ఆ లోకానికి వెళ్తారు శరీరం విడిచిపెట్టిన తర్వాత అని చెప్పి. కార్తీక మాసంలో బృందావనంలో అయితే కార్తీక పూర్ణిమ రాస పూర్ణిమ అని అంటాం. రాస పూర్ణిమ అంటే కృష్ణుడు ఆయన రాసక్రీడలను చేసినటువంటి సమయం. 5000 సంవత్సరాల క్రింద ఆయన రాసక్రీడలు చేసేట గోపికలతోటి. అలాంటి పవిత్రమైనటువంటి కార్తీక పూర్ణిమ మహత్తరమైనటువంటి సమయం. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. డాక్టర్ కె రామానుజాచార్యులు దీప ప్రాశస్త్యాన్ని రమణీయంగా వివరించారు. తదుపరి టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రసంగించారు. ఆపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగముక్తంగా జరిపారు. అనంతరం వేద విశ్వవిద్యాలయం పండితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు, సంప్రదాయ పాఠశాల విద్యార్థులచే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. తర్వాత అర్చకులు మహాలక్ష్మి పూజను ఆగమోక్తంగా జరిపారు. ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు దీపలక్ష్మి నమోస్తుతే నృత్య రూపకం ప్రదర్శించారు. దీపోత్సవం దివ్య దీపోత్సవం, దీపోత్సవం దివ్య దీపోత్సవం, దీప
విశ్వదీపోత్సవం దీపోత్సవం దివ్యదీపోత్సవం దీపోత్సవం విశ్వదీపోత్సవం. అనంతరం భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మికి నీరాజనాలు సమర్పించారు. చివరగా అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు గోవిందనామాలు మంగళాచరణం పఠిస్తుండగా అర్చకులు నైవేద్యం, నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నౌదన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నౌదన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవంలో దివ్య శోభితంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ తిరువీధి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు అప్పన్న దర్శనం చేసుకున్నారు. हालनेत्रानल प्रबल विद्युल्लता केली विहार लक्ष्मी नारसिंहा केली विहार लक्ष्मी नारसिंहा हालनेत्रानल प्रबल विद्युल्लता केली विहार लक्ष्मी नारसिंहा केली विहार लक्ष्मी नारसिंहा. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలోని మండపంలో సర్వసుందరంగా అలంకరించిన శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హృదయ దేవేరి రమణీలలామ పద్మావతి దేవి ఉద్భవించిన పుణ్యతీర్థం పద్మ సరోవరం. తిరుచానూరు క్షేత్రానికి అనంతమైన ఆధ్యాత్మికతను, అటు భక్తలోకానికి భక్తి మనోల్లాసాన్ని నిండుగా మెండుగా ప్రసాదించే పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఉత్సవాలకు, విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ మహత్తర యజ్ఞానికి వేదికగా నిలుస్తున్న ఈ అపురూప పద్మ సరోవరం విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. శ్రీ మహాలక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఆ సమయంలో
లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా ఈ ప్రదేశంలో శ్రీనివాసుడు స్వయంగా కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలతో నింపినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసిన స్వామివారి నిరీక్షణ ఫలించి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుండి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించిన పవిత్ర పుణ్య ప్రదేశమే తిరుచానూరులోని పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశంలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా వీరలక్ష్మిగా స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతీదేవి తిరుచానూరులో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో నెలవైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పకుండా దర్శించుకునే మరో పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి సన్నిధి ఎన్నో దివ్యలీలా వైభవాలకు మహిమాన్విత ఆధ్యాత్మిక ఘట్టాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరుచానూరు క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో తొలుతగా దర్శనమిచ్చేది ఈ పద్మ సరోవరమే. ఆ సరోవరమే అమ్మ అలమేలు మంగమ్మ తల్లికి పుట్టినిల్లు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లక్ష్మీ కటాక్షంతో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన జలధామమే ఈ పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలోనే శ్రీ పద్మావతీదేవికి ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులు భక్తజన రంజకంగా జరుగుతాయి. ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమీ తీర్థం రోజు చక్రస్నాన మహోత్సవంతో పాటు వేలాదిగా విచ్చేసే భక్తకోటి పుణ్యస్నానాల సందడితో పద్మ సరోవరం కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు శ్రీ పద్మావతీదేవి వార్షిక తెప్పోత్సవాలను నవోన్మేషంగా నిర్వహిస్తారు. ఎంతో విశిష్టతను కలిగిన తిరుచానూరు పద్మ సరోవరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ వరప్రద వెంకటేశ్వర స్వామి ఆలయం కార్తీక దీపకాంతుల్లో కనువిందు చేసింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా కార్తీక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ మండపంలో కొలువు తీర్చారు.
ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. విశిష్ట పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం కార్తీక మాస శోభతో కాంతులేనుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వరునికి 3వ కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం లింగాష్టకాల పఠన సహితంగా క్షీర రామలింగేశ్వరునికి బిల్వపత్రాలతో అర్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులు చూడ చక్కగా అలంకరించిన శివపార్వతులను వేదికపై కొలువు తీర్చారు. పలు రకాల క్రతువులను మంగళప్రదంగా నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చరణలు భాజా భజంత్రిల నడుమ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహించారు. కడప జిల్లా చెన్నూరు గ్రామంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఏకరుద్రాభిషేకం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పూలమాలలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి సమీపంలోని పెన్నా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం ఆలయంలో శ్రీ మల్లేశ్వరుని దర్శనం చేసుకుని ప్రాంగణంలో దీపాలు వెలిగించి నివేదించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శాంతినగర్లో కొలువైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సుందరంగా అలంకరించిన రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారిని వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో శివాభిషేకం శోభయమానంగా జరిగింది. కార్తీక 3వ సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శంభులింగేశ్వరునికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఓం నమః శివాయ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని రుద్ర నమక చమకాలతో అర్చించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ప్రాంగణంలో ఊరేగించారు. తర్వాత గర్భాలయంలో కాశీ విశ్వేశ్వరుని మూలమూర్తికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు మహాదేవుని సేవించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే ఫల, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో కోటిలింగేశ్వరునికి అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని నందివడ్డెమాన్ గ్రామంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం జరిగింది. భక్తులు శనీశ్వరునికి తైలాభిషేకాలు జరుపుకుని దోష నివారణ పూజలు చేశారు. గ్రహదోష నివారణార్థం నల్ల నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి జిల్లేడు పూలు, జమ్మి, జిల్లేడు ఆకులతో పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.